చామంతి ప్రేమ్ ఇద్దరు క్లోజ్గా ఉండడం చూసిన నిషా ఎలాగైనా సరే చామంతిని ప్రేమ్కి శాశ్వతంగా దూరం చేయాలంటే త్వరగా గుణతో పెళ్లి జరిపించాలని అనుకుంటుంది. ఇదే విషయం గురించి రమాదేవితో నిషా మాట్లాడడంతో ఇకప్పుడు రమాదేవి సరే నిషా, తప్పకుండా చామంతిని ఇంట్లో నుండి అతి త్వరలోనే పంపించేస్తాను, గుణకి చామంతికి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, రేపు ఎలాగో మీ మ్యారేజ్ యానివర్సరీ జరుగుతుంది కదా ఆంటీ, ఆ మ్యారేజ్ యానివర్సరీలో గుణకి చామంతికి ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేసేయండి, అప్పుడు అది లాక్ అయిపోతుంది అని అంటూ ఉంటే, అలాగే అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. నిషా వెంటనే గుణకి ఫోన్ చేసి, గుణ, రేపు అంకుల్ని తీసుకుని నువ్వు రమాదేవి ఆంటీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పార్టీకి వచ్చేసి, ఆ పార్టీలోనే నీకు చామంతికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అంటూ ఉంటే, మరి ఆ చామంతి నాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటుందా అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. అంకుల్ చెప్తే ఖచ్చితంగా చామంతి ఒప్పుకుంటుంది, అంతా కూడా రమాదేవి ఆంటీ చూసుకుంటుంది, నువ్వైతే వచ్చేసేయ్ అని నిషా, వస్తే చామంతి, గుణతో నీకు ఎంగేజ్మెంట్ అయిపోతే ఇకపై నా ప్రేమ్ జోలికి నువ్వు ఎప్పటికీ రాలేవు అని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు గుణ కూడా, చామంతి, ఇకపై నీ జీవితం నా కాళ్ళ దగ్గర అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు. ఇక వెంటనే గుణ త్రిపాఠి దగ్గరికి వెళ్ళి, డాడ్, మీకు ఒక గుడ్ న్యూస్, రేపు ఆ రమాదేవి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుందట, ఆ ఫంక్షన్లో నాకు చామంతికి ఎంగేజ్మెంట్ జరిగేలాగా చేస్తానని నిషా ఇందాకే ఫోన్ చేసి చెప్పింది, మనమిద్దరం కూడా ఆ పార్టీకి వెళ్ళాలి డాడ్ అని అంటూ ఉంటే, సరేరా, ఒక్కసారి ఆ చామంతి మన గుప్పెట్లోకి వస్తే మనం చెప్పినట్టుగా వింటుంది, అప్పుడు నేను జైలుకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు. మరోవైపు రమాదేవి హర్షను మరొకసారి పెళ్లి చేసుకుని ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. హర్ష గదిలో కూర్చొని ఉంటాడు. చంద్రిక హర్ష కోసం అని చెప్పి కాఫీ తీసుకుని వస్తుంది. చంద్రిక కాఫీ ఇచ్చేసి డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండడంతో అప్పుడు హర్ష, చంద్రిక, ఒక్క నిమిషం, ఎందుకలా డల్గా ఉన్నావో అని అంటూ ఉంటే, అప్పుడు చంద్రిక, ఎందుకో మీకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటుంది. అర్థమైంది చంద్రిక, రమాదేవిని నేను మరొకసారి పెళ్లి చేసుకోబోతున్నానని నీకు కోపంగా ఉంది కదా, ఇదంతా మన కోసమే చేస్తున్నాను చంద్రిక అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక, మన కోసమా, మన కోసం మీరు తన మెడలో తాళి కట్టడం ఏంటి అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, నేను మరొకసారి తన మెడలో తాళి కడితే రమ నాతో కొత్త జీవితం మొదలు పెడతానని అంది, తన కోపాన్నంతా కూడా తగ్గించేసుకుంటానని, నీ జోలికి కూడా రానని నాకు ప్రమాణం చేసింది, అందుకే ఇకపై రమ నిన్ను ఏమీ అనకుండా ఉండాలంటే నేను ఈ పెళ్లి చేసుకోవాలి, నీకోసమే నేను అందుకు ఒప్పుకున్నాను అని అంటూ ఉంటే, అప్పుడు చంద్రిక, పాపం ఆయన్ని అమాయకుడిని చేసి ఆ రాక్షసి మాయ చేసి ఏదో చెయ్యాలనుకుంటుంది, అదేంటో ఎలాగైనా సరే తెలుసుకోవాలి, ఒకవేళ ఈ పెళ్లి వెనుక ఏదైనా కుట్ర ఉంటే ఆ కుట్ర నుండి ఆయన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి చంద్రిక ఆలోచిస్తూ ఉంటే, ఇంతలో అక్కడికి రమాదేవి వస్తుంది. చంద్రిక, ఏం చేస్తున్నావు అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది. హర్ష అక్కడే ఉండడం చూసి, ఇప్పుడు నేను దాని మీద కోప్పడితే నేను మాటిచ్చిందంతా కూడా అబద్ధమేనని హర్ష నన్ను మళ్ళీ అపార్థం చేసుకుంటాడు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలనుకుని, చంద్రిక, నేను డెకరేషన్ సంగతి చూడమని చెప్పాను కదా, చామంతి డెకరేషన్ పూర్తి చేసిందో లేదో వెళ్ళి చూడు అని అంటూ ఉంటే, అలాగే అమ్మ అంటూ చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సారీ హర్ష, పెళ్లి రోజుకి అన్ని పనులు పూర్తయ్యాయో లేదో అన్న టెన్షన్లో చంద్రిక పైన అరిచాను, రేపు మన మ్యారేజ్ యానివర్సరీ పూర్తవుతుంది కదా, అప్పటి నుండి నాలో నువ్వు ఒక కొత్త రమాదేవిని చూస్తావు, నన్ను నమ్ము హర్ష అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మన పెళ్లి కోసం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఒక తాళిబొట్టును కూడా చేయిస్తున్నాను అని చెప్పి రమాదేవి హర్షకు చెబుతూ ఉంటుంది.
ఇక దాంతో హర్ష, నువ్వు ఏమైనా చేయరమ్మా, కానీ చంద్రిక జోలికి మాత్రం ఇకపై నువ్వు రాకూడదు, అదే నేను కోరుకునేది అని హర్ష అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నాకు తెలుసు హర్ష, ఇదంతా నువ్వు చేస్తుంది ఆ చంద్రిక కోసమే అని. మీ ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టడానికే కదా నేను కూడా పెళ్ళిని రిజిస్టర్ చేయించుకొని ఆస్తిని కూడా నా సొంతం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి రమాదేవి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే రమాదేవి ఇంట్లో వాళ్ళందరి కోసమని చెప్పి బట్టలు తెప్పిస్తుంది. కొత్త బట్టలు తెప్పించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు తను తీసుకున్న కొత్త బట్టలు ఇస్తూ ఉంటే ఇంతలో పోస్ట్ అతను వస్తాడు. ఇక పోస్ట్ అతను వచ్చిన తర్వాత, మేడం, రమాదేవి గారి పేరు మీద పోస్ట్ వచ్చింది అని అంటూ ఉంటే, నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్లాట్ వచ్చేసింది అని చెప్పి రమాదేవి సంతోషంగా ఆ కవర్ని ఓపెన్ చేస్తుంది. రేపే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ ఇచ్చారు అని చెప్పి రమాదేవి, సూపర్, ఈరోజు సాయంత్రానికి నాకు హర్షకి మరొకసారి పెళ్ళి జరుగుతుంది. రేపు మా పెళ్ళికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలా రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఎల్లుండి ఆస్తి నా చేతికి చేజిక్కుతుంది అని చెప్పి రమాదేవి ఆనందపడిపోతూ ఆ కవర్ని చామంతికి ఇవ్వాల్సిన చీరలో పెట్టేస్తుంది. తర్వాత ఆ విషయం మర్చిపోయి రమాదేవికి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత చామంతిని పిలుస్తూ, చామంతి, అందరికీ కొత్త బట్టలు తెచ్చినట్టే నీకు కూడా తెచ్చాను, ఇదిగో తీసుకో అని చెప్పి అంటూ ఉంటే, నాకెందుకమ్మా అని చామంతి అంటూ ఉంటుంది. అందరికీ తెచ్చాను కదా, తీసుకో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చామంతి కొత్త బట్టలు తీసుకుని గదిలోకి వస్తుంది. ఇక తనకు రమాదేవి తీసుకువచ్చిన చీరను చూస్తూ చామంతి ఆలోచిస్తూ ఉండగా అందులో నుండి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ బయటపడుతుంది. ఇక దాంతో చామంతి షాకోతో, అమ్మగారు అయ్యగారిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి, పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం ఏంటి, ఖచ్చితంగా అమ్మగారు ఏదో చేస్తున్నారు, ఈ విషయాన్ని వెంటనే అయ్యగారికి తెలియజేయాలి అని చెప్పి చామంతి పరుగు పరుగున హర్ష దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇకప్పుడు హర్ష, అమ్మ చామంతి, రామ్మ, ఏంటి అలా కంగారుగా ఉన్నావని అంటూ ఉంటే, అయ్యగారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చామంతి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మని హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, అమ్మగారు, మీ పెళ్ళిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నారు అయ్యగారు, మీ పెళ్ళి ఎప్పుడు జరిగిపోయింది కదా, మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడు హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, మా పెళ్ళిని రిజిస్టర్ చేయించాలని రమాదేవి ఎందుకు అనుకుంటుంది అని అంటూ ఉంటే, ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి అయ్యగారు, ఇది అమ్మగారి పేరు మీదే వచ్చింది, అమ్మగారు మీ పెళ్ళిని రిజిస్టర్ చేయించడానికి స్లాట్ బుక్ చేశారు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష వెంటనే లాయర్కి ఫోన్ చేస్తాడు. పెళ్ళిని రిజిస్టర్ చేయించడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయని చెప్పి లాయర్ని అడగడంతో ఇకప్పుడు లాయర్, ఒకవేళ పెళ్ళి రిజిస్టర్ అయినట్టయితే మీ ఆస్తిలో కూడా వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఉంటుందని చెప్పి లాయర్ చెప్పడంతో, అంటే రమాదేవి ఆస్తి కోసమే నాతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ మళ్ళీ పెళ్లి చేసుకుందామని నాటకం ఆడిందనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ రమాదేవి ఆటలు సాగనివ్వను, తనకు తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి హర్ష అనుకుంటాడు. సాయంత్రానికి పార్టీ మొదలవుతుంది. ఎంతోమంది గెస్ట్లు రమాదేవి వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి వస్తారు. ఇకప్పుడు రమాదేవి వచ్చిన గెస్ట్లందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఈరోజు హర్ష నేను మరొకసారి పెళ్లి చేసుకోబోతున్నాము, కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నామని చెప్పి పంతులు గారు కూడా వచ్చారని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇకప్పుడు హర్ష ప్లాన్ ప్రకారం ప్రేమ్తో, రే ప్రేమ్, ఈ ఇంట్లో నేను ఎవరినైనా నమ్ముతానంటే అది కేవలం నిన్ను మాత్రమే, నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలిరా, రేపు ఎట్టి పరిస్థితులను మీ అమ్మ మెడలో నేను తాళి కట్టకూడదు, ఆ తాళి బొట్టుని నువ్వే మాయం చేయాలి అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్, నాన్న ఎందుకు నాన్న అని అంటూ ఉంటే, ఎందుకు ఏమిటి అని
నువ్వు ఇప్పుడు నన్ను అడగద్దు, అంతా కూడా నేను తర్వాత నీకు వివరంగా చెప్తాను. దయచేసి ఈ పెళ్ళి ఆగిపోయేలాగా నువ్వే చేయాలరా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ హర్ష చెప్పినట్టుగానే ఆ తాళిని దాచేసి ముహూర్తం టైంకి అక్కడ తాళి లేకుండా చేస్తాడు. మరోవైపు చిట్టి ప్రేమ్తో, బాస్, నువ్వెలాగో మంగళసూత్రాన్ని దొంగిలించేశావు కాబట్టి చామ్ మెడలో తాళి కట్టాలని కూడా నువ్వు అనుకుంటున్నావు. అదే తాళిని నువ్వు చామంతి మెడలో కట్టేస్తే అప్పుడు చామంతి నీ సొంతం అయిపోతుంది అని చెప్పి చిట్టి సలహా ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో ఈ ఐడియా ఏదో బాగుందిరా, ధైర్యం చేసి చామ్ మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. మరోవైపు గుణ పార్టీకి రావడంతో అప్పుడు ప్రేమ్ గుణ మీద మండిపడుతూ ఉంటాడు. రే, ఈ పార్టీకి నిన్నెవడు పిలిచారా, మర్యాదగా వెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడు నిషా ప్రేమ్ వచ్చిన గెస్ట్ మీద ఏంటి కోపం అని చెప్పి ఆంటీ ఇన్వైట్ చేశారా అని చెప్పి అంటూ ఉంటే, అవునరా, నేనే అతన్ని రమ్మని చెప్పాను. కాలేజ్లో మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతను మన గెస్ట్ అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుణ కాలర్ ఎగరేస్తూ, ఈరోజు ఆ చామంతిని నేను సొంతం చేసుకోబోతున్నాను. ఆ రోజు దాని మీద చేయి వేయబోయినందుకే నన్ను కొట్టావు కదా, ఈరోజు అందరి ముందు అది నా భార్య కాబోతుంది అని నువ్వు ఏం చేస్తావో చేసుకో అని గుణ ప్రేమ్తో ఛాలెంజ్ చేస్తాడు. ఇక దాంతో ప్రేమ్ ఈ గుణగాడికి తగిన బుద్ధి చెప్పాలంటే, చామంతిని కాపాడుకోవాలంటే తాళి కట్టడం ఒకటే మార్గం అనుకొని ప్రేమ్ డిసైడ్ అయిపోతాడు. ముహూర్తం టైంకి రమాదేవి పంతులు గారు, మీరు కొత్త జంటకు పెళ్ళి ఎలా జరిపిస్తారో మాకు కూడా ఈరోజు అలాగే పెళ్ళి జరిపించండి. మేమిద్దరం ఈరోజు నుండి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నామని అంటూ ఉంటుంది. ఇక అలా పంతులు గారు మంత్రాలు చదివిన తర్వాత తాలిబొట్టు కోసం చూసేసరికి అక్కడ తాలిబొట్టు కనిపించకపోవడంతో రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో హర్ష ఆనందపడిపోతూ ఉంటాడు. చామంతి కూడా తాలి కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ వెనుక నుండి వచ్చి చామంతి మెడలో తాలి కట్టేస్తాడు. ఇక అలా ప్రేమ్ చామంతి మెడలో తాలి కట్టడంతో చామంతి తన మెడలో ఉన్న తాలిని చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా తాలి కోసం వెతుకుతూ ఉండగా వెతుకుతున్న తాలి చామంతి మెడలో చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ చామంతి చెంప పగలగొడుతూ, నా మెడలో పడాల్సిన తాలి నీ మెడలోకి ఎలా వచ్చిందే, ఎవరి తాలి కట్టింది చెప్పు చెప్పు అంటూ చామంతి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ రమాదేవిని అడ్డుకొని, అమ్మ, దయచేసి చామంతిని కొట్టద్దు, ఆ తాళి నేనే కట్టాను అని అంటూ ఉంటాడు. దాంతో నిషా గుణ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.